వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆంధ్రప్రదేశ్లో 80,000 కోట్లతో పెట్రోలియం రిఫైనరీ, కేంద్ర మంత్రి కీలక ప్రకటన. 400 ఎకరాలు కాదు, 1000 ఎకరాల భూకుంభకోణం, కేటీఆర్ సెన్సేషనల్ స్టేట్మెంట్. బట్టలు ఊడదీస్తామని పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన వైఎస్ జగన్. శ్రీలీలతో డేటింగ్, నాకు ఇండస్ట్రీలో గర్ల్ ఫ్రెండ్ లేదు, బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్. ఏపీలో 80,000 కోట్లతో పెట్రోలియం రిఫైనరీ పరిశ్రమ రాబోతున్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఏపీ, గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు పెట్రోలియం రంగంలో పెట్టుబడులు ఆకర్షించడంలో ముందు ఉన్నాయన్నారు. గతంలో 27 దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే వాళ్ళమని, ఇప్పుడు ఆ సంఖ్య 40 దేశాలకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో భారీ కుంభకోణాన్ని బయటపెడతానని ప్రకటించారు. 400 ఎకరాలు కాదు, దాని వెనుక 1000 ఎకరాల వ్యవహారం ఉందని వ్యాఖ్యలు చేశారు. ఈ కుంభకోణంలో బీజేపీ ఎంపీ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీలకు ఉమ్మడి సీఎంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డిని కాపాడుతున్నారని ఆరోపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్య కాండ ఎక్కువ కాలం సాగదని వైఎస్ జగన్ అన్నారు. చంద్రబాబు మెప్పు కోసం పోలీసులు ఇష్టమొచ్చినట్లు చేయకండి, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. ఆయనకు ఊడిగం చేసే పోలీసుల బట్టలు ఊడదీస్తాం, చట్టం ముందు దోషులుగా నిలబెడతాం, వారికి ఉద్యోగాలు లేకుండా చేస్తాం అని అన్నారు. పోలీసులు మారండి అని జగన్ హెచ్చరించారు. పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం, ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు తీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, మీ యూనిఫామ్ తీస్తాం, చట్టం నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇప్పటికైనా చెప్తా ఉన్నా, ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నాం. కుర్ర హీరోయిన్ శ్రీలీలతో ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్ స్పందించారు. తనకు ఇండస్ట్రీలో గర్ల్ ఫ్రెండ్ లేదని చెప్పారు. నాకు సినీ నేపథ్యం లేదు, నా సోదరులు, స్నేహితులు గర్ల్ ఫ్రెండ్స్ ఎవరూ ఇండస్ట్రీలో లేరు, అందుకే ఇలాంటి కథనాలు రాస్తున్నారు. వీటిని నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నిరాధారమైన వాటిని సృష్టించుకోవడానికి కొందరు ప్రజలు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అలాంటి వార్తలను ఇష్టపడిన వారి గురించి వాళ్ళు ఎక్కువ రూమర్స్ సృష్టిస్తూ ఉంటారు అని తెలిపారు. ప్రస్తుతం ఆ హీరో శ్రీలీలతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 TV 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.